ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ ఆదేశాలతో ఎస్ఐ జి సతీష్ బృందం, సిఐ వైఆర్కే శ్రీనివాస్ పర్యవేక్షణలో ఈగల్ టీం సహకారంతో బూరుగుపూడి శివార్లోని NH-16 నేషనల్ హైవేపై మెరుపుదాడి జరిపి గంజాయి రవాణాపై విస్తృత తనిఖీలు చేశారని, ఈ దాడిలో 7 నిందితులు పోలీసుల వలలో చిక్కారని, వారి వద్ద నుంచి మొత్తం 24.690 కిలోల కమర్షియల్ క్వాలిటీ గంజాయి, 3 బైకులు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీటి మొత్తం విలువ సుమారు 13.29 లక్షలని తెలిపారు. విశాఖ ఏజెన్సీ నుంచి పెద్దాపురం వైపు తరలిస్తుండగా నకుల్ సింగ్, జంపా దుర్గాప్రసాద్, పంచదార స్వామి, వనపర్తి రాజేష్, సప్ప అశోక్, లంకా కళ్యాణరామ్, గొంపు అప్పారావు అనే 7 నిందితులు పట్టుబడ్డారని తెలిపారు. ప్రధాన నిందితుడు నకుల్ సింగ్ పై గతంలో NDPS కేసులు, సప్ప అశోక్ పై హత్య కేసుతో పాటు మరో 3 పై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని తెలిపారు. క్రైమ్ నంబర్ 2010/2025 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసినట్లు తెలిపారు. బాధ్యతగా పనిచేసిన సిఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐ సతీష్ కుమార్, స్టేషన్ సిబ్బంది మరియు ఈగల్ టీంను ఉన్నతాధికారులు అభినందించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్కి సంబంధించి కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కిర్లంపూడి ఎస్ఐ గారు సతీష్ గారికి రాబడిన సమాచారంపై నిన్నటి రోజున బూరుగుపూడి సమీపంలో గంజాయి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే సిఐ గారికి గజరీ ఆఫీసర్లందరినీ కూడా రప్పించి వారి సమక్షంలో అనుమానాస్పదంగా 7 వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. వారి వద్ద మనం అనుమానించిన విధంగానే కలిపి దాదాపు 24 కేజీల 690 గ్రాముల గాంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఈ 24 కేజీల 690 గ్రాములు కూడా 12 ప్యాకెట్లో ఉంది. జనరల్గా ఏంటంటే వీళ్ళు మీ అందరికీ తెలిసిన విషయం, ఈ 2 కేజీలకు ఇటు అటుగా ఉంటాయి ప్రతి ప్యాకెట్. ఆ రకంగా 12 ప్యాకెట్లు లెక్క వేసి ఈ రకంగా వచ్చింది. ఈ రకంగా మేము ఇది చేయగలిగామంటే కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధవ్ IPS వారు, అలాగే మాకు ఈ గంజాయి కేసులన్నింటిలో కూడా ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఈగిల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ వారు కోఆపరేట్ చేస్తున్నారు. వారు చెప్పడం వల్లే మేము బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చేటప్పుడు మేము స్పెసిఫిక్గా ఆ దాడి చేయడం కానీ, ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ వ్యక్తులను పట్టుకోవడం కానీ జరుగుతుంది. అయితే ఈ 7లో 1వ వ్యక్తి ఎవరైతే A1 ఉన్నాడో అని చెప్పేసి ఆయన యాక్చువల్గా మన రాష్ట్రం ఆయన కాదు, కానీ హుకుంపేట ఏరియాలో సెటిల్ అయిపోయాడు. ఆయన మీద గతంలో 2 కేసులు ఉన్నాయి. వైజాగ్ పాత జిల్లాకు సంబంధించి చీడిగాడ పోలీస్ స్టేషన్, అలాగే మాడుగుల పోలీస్ స్టేషన్ ఉన్నాయి. అలాగే మిగిలిన ముద్దాయిల మీద కూడా కేసులు ఉన్నాయి. ఎవరైతే జంపా దుర్గాప్రసాద్ ఉన్నాడో ఆయన మీద రంపచోడంలో కేసు ఉంది. అలాగే స్వామి అని ఇంకో ఆయన ఉన్నాడు, P స్వామి అని చెప్పేసి, ఆయన మీద కూడా పెద్దాపురం పోలీస్ స్టేషన్లో కేసు ఉంది. అలాగే రాజేష్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన మీద తిమ్మాపురంలో పోలీస్ స్టేషన్లో కేసు ఉంది. అలాగే 5వ వ్యక్తి అశోక్ అని చెప్పేసి, సప్ప అశోక్ అని చెప్పి, ఆయన మీద పెద్దాపురంలో 2023లో ఒక మర్డర్ కేసు ఉంటే అందులో ఎక్కించి ఉన్నాడు. 6-7 వ్యక్తుల మీద అయితే గత నేర చరిత్ర ఏదీ లేదు. వీళ్ళందరినీ కూడా ఆనరబుల్ మేజిస్ట్రేట్ గారి దగ్గర పెడతాం, వారు రిమాండ్ విధిస్తారు. ఈ కేసులో అయితే సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు సప్లై, అంతా కూడా కూలంకషంగా దర్యాప్తు అనేది చేస్తున్నాం. అంటే ఈ గంజాయితో పాటు వీళ్ళు ఈ నేరానికి ఉపయోగించినటువంటి 3 బైకులు కూడా దీనిలో స్వాధీనపరుచుకున్నాం, 2 వీలర్స్, అలాగే 4 సెల్ ఫోన్ కూడా స్వాధీనపరుచుకున్నాం. ఎన్నిటికి కాస్ట్ 13,29,000గా ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. 7 వరకు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చిన్న వయసు వాళ్ళేనండి, చిన్న వయసే. ఎవరైతే ఎక్కువ ఉన్నాడో 1 కూడా ఆయన కూడా పెద్ద వయసు ఏం కాదు. వీళ్ళందరూ టీనేజర్స్, ఆయనకైతే 30 సంవత్సరాల వయసు ఉందండి. మార్పు వచ్చిందండి, కేసులు పెట్టడం అలాగే పెడుతున్నాం. అలాగే ఇదివరకు ఏంటంటే ప్రతిసారి కూడా ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా కూడా గంజా బ్యాచ్ అనేవారు. ఇప్పుడైతే అలాంటి మాటలు అయితే వినబట్టలేదు. ఎక్కడో ఆ రకంగా ఓపెన్గా గంజాయి అన్నది లేదు. కారణం ఏంటంటే ఎక్కడైతే ఓపెన్ ప్లేసులు, నిర్మానుష్య ప్రదేశాలు ఉంటాయో అన్నీ కూడా డ్రోన్తో సర్వేలెన్స్ చేయడం. ప్రతిరోజు కూడా జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధవ్ IPS వారు చెప్పిన విధంగా ఈ వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం వల్ల అదైతే కొంతవరకు తగ్గిందండి. ముఖ్యంగా ఈ కేసులన్నీ కూడా
మనం గమనించవలసిన విషయం ఏంటంటే మనకి ఒక దాదాపు ఒక 76 కిలోమీటర్ల స్ట్రెచ్ ఈ నేషనల్ హైవే ఉంది. ఈ నేషనల్ హైవే ఉండడం వల్ల మనది ముఖ్యంగా గంజాయి కేసులు ఏంటంటే సోర్స్ డెస్టినేషన్ అని చెప్పి రెండు ఇంపార్టెంట్ పాయింట్లు. సోర్స్ అంటే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, డెస్టినేషన్ అంటే అసలు ఎక్కడికి వెళ్తుందని చెప్పేసి. అయితే ఈ సోర్స్ అయితే అసలు మన దగ్గర లేదు, అసలు డెస్టినేషన్ కూడా మన దగ్గర లేకుండా చేయాలని చెప్పి మన ప్రయత్నాలు. మ్యాక్సిమం ఏమవుతుందంటే అన్ని కేసుల్లో కూడా ఎక్కడో ఏజెన్సీ ప్రాంతం, ఒరిస్సా అవచ్చు లేకపోతే మన రాష్ట్రం అవచ్చు, ఏజెన్సీ ప్రాంతం నుంచి అదర్ రాష్ట్రాలకి అదర్ స్టేట్స్కి వెళ్ళేటప్పుడుగా మనకి ఈగిల్ టీం ఇచ్చే ఇన్ఫర్మేషన్ వల్ల మనం దాన్ని చేయగలుగుతున్నాం. ఒక్కొక్కసారి మీ అందరికీ తెలుసు గతంలో కెల్లంపూడి స్టాఫ్ కూడా. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.